ఇప్పటివరకు మనం ఓం నియమాన్ని నిర్వచించిన ప్రతిసారి కూడా ఉష్ణోగ్రతని స్థిరంగా మనం ఊహించుకున్నాం. మరి ఓం నియమం ఎప్పుడు కూడా స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిర్వచించబడుతుంది. సో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకానికి కలగజేయబడిన పొటెన్షియల్ భేదము దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మరి వోల్టేజ్ మరియు కరెంట్లకి మధ్య గల నిష్పత్తి అనేది స్థిరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఓం నియమం ప్రకారం, సో క్లియర్గా రాస్తున్నా, ఓం నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద పొటెన్షియల్ భేదము అన్నది విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో V/I ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము. ఆ స్థిరాంకం మనకు తెలుసు ఏంటంటే నిరోధం. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద నిరోధం స్థిరంగా ఉంటుంది. అంటే ఇంకా ఏ భౌతిక రాశులు మారట్లేదు, అంటే ఫిజికల్ పారామీటర్స్ లెంత్, ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్, మెటీరియల్ మారట్లేదు అనుకుంటే స్థిరంగా ఉంటుంది. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద చూడండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహక నిరోధం స్థిరంగా ఉండును. అంటే ఏంటి, నువ్వు ఫిజికల్ పారామీటర్స్ ఏం చేంజ్ చేయట్లేదు, అంటే లెంత్ను మార్చట్లేదు, ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ మెటీరియల్ అదే ఉందనుకోండి, ఇంకా ఉష్ణోగ్రత స్థిరంగా ఉందంటే ఖచ్చితంగా వాహకం యొక్క నిరోధం ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్ స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహక నిరోధం స్థిరంగా ఉండును. మరి ఉష్ణోగ్రత మారితే నిరోధం ఏమవుతుంది, మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఒకవేళ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండడం లేదు, సో ఉష్ణోగ్రత మారినా ఏమవుతుంది, ఈ V/I నిష్పత్తి స్థిరంగా ఉండదు. అంటే V/I నిష్పత్తి స్థిరంగా ఉండదు అనగా నిరోధం మారును, ఉండదు అనగా ఏమవుతుంది, అంటే దీన్ని బట్టి చూస్తే ఒక కన్క్లూజన్ వచ్చింది మనకి. టెంపరేచర్ చేంజ్ అవుతుందంటే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఉష్ణోగ్రత మారుతుందంటే వాహకం యొక్క నిరోధం ఖచ్చితంగా మారుతుంది. చూడండి అనగా నిరోధము మారును. మరి ఎలా మారును? ఇప్పుడు అంటే మనం ఒక కన్క్లూజన్, ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. ఉష్ణోగ్రత మారుతుంది అంటే వాహకం యొక్క నిరోధం మారుతుంది. మరి ఎలా మారుతుంది? ఉష్ణోగ్రత పెరిగితే వాహక నిరోధం ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? ఆ ఉష్ణోగ్రత యొక్క ప్రభావాన్ని మనం చూద్దాం. సో నిరోధంపై ఉష్ణోగ్రత యొక్క ప్రభావము. సో చూడండి ఇక్కడ నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావము. నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావము. చూడండి, ఈ నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావం అనేది వేరు పదార్థాల్లో వేరువేరుగా ఉంటుంది. అంటే అన్ని పదార్థాలు ఒకేలా ఉండదు. ఇప్పుడు కండక్టర్స్లో ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం ఒకలా మారుతుంది. అదే మనం సెమీ కండక్టర్స్ లేదా ఇన్సులేటర్స్ అంటే అర్ధవాహకాలు, బంధకాలలో మరి ఉష్ణోగ్రత మారినప్పుడు నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావం వేరుగా ఉంటుంది. చూద్దాం, చూడండి ఇక్కడ అదే పాయింట్ చాలా క్లియర్గా వస్తున్నా. చూడండి, నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావము వేర్వేరు పదార్థాలలో వేరువేరుగా ఉండును. అయితే మనం చూడండి, వేరువేరు పదార్థాలు వేరువేరుగా ఉండును. మనం వాహకాల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాహకాలు చూసినట్లయితే వాహకాలలో క్లియర్గా చూడండి, వాహకాలలో నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది? నిరోధంపై ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది? చూడండి, జనరల్గా పొటెన్షియల్ డిఫరెన్స్, మనం పొటెన్షియల్ భేదాన్ని కలగజేయగానే, అంటే ఎప్పుడైనా మనం కొంత పొటెన్షియల్ భేదాన్ని వాహకాల్లో చూసుకున్నట్లయితే పొటెన్షియల్ భేదాన్ని కలగజేయగానే ఏమవుతున్నాయి, అన్ని ఎలక్ట్రాన్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ అంటే హై పొటెన్షియల్ టర్మినల్, లో పొటెన్షియల్ టర్మినల్ అనుకుంటే ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఎలా మూవ్ అవుతున్నాయి, లో పొటెన్షియల్ టర్మినల్ నుంచి హై పొటెన్షియల్ టర్మినల్కి మూవ్ అవుతున్నాయి. ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి, ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగినా
ఉష్ణోగ్రత పెరిగిన ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరిగింది అనుకుంటే లోపల ఉన్న ఎలక్ట్రాన్లకి బయట వైపు నుంచి కొంత ఉష్ణ శక్తి అందుతుంది. లోపల ఉన్న కండక్టర్ లోపల మధ్యఛేదం గుండా ప్రయాణిస్తున్నటువంటి ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బయట వైపు నుంచి కొంత శక్తి ఉష్ణ రూపంలో అందుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మరలా ఈ ఎలక్ట్రాన్ల యొక్క ఓరియంటేషన్ చెడిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్స్ ఇప్పటివరకు అంటే ఎగ్జాక్ట్గా ఒకే డైరెక్షన్లో ఒక నిర్దిష్ట దిశలో క్రమశిక్షణగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క అలైన్మెంట్ అనేది అమరిక అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ విధంగా అంటే కొంచెం ఈ విధంగా మారచ్చు. అంటే దిశ కంప్లీట్గా ఏం మారడం అంటూ ఉండదు. దిశ కంప్లీట్గా ఏం మార్చుకో, కాకపోతే కొంచెం అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ శక్తిని గ్రహించిన ఎలక్ట్రాన్లు అనేవి కొంచెం ఏమవుతుందంటే ఉద్రిక్త స్థితిలో వాటి యొక్క అన్నీ ఈ దిశలోనే ప్రయాణిస్తున్నాయి. కాకపోతే చూడండి అలైన్మెంట్ మారింది కాబట్టి ఇప్పుడు ఇవి చేసే అభిఘాతాలు ఏమవుతాయి, పెరుగుతాయి. అంటే ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ల మధ్య జరిగే అభిఘాతాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఉష్ణోగ్రత పెరిగిన తర్వాతకి లోపల ఉన్న ఎలక్ట్రాన్లకి శక్తి ఉష్ణ రూపంలో అందడం వల్ల ఆ ఎలక్ట్రాన్లు అనేవి ఉద్రిక్త స్థితిలోకి వచ్చేసి అవి వాటి యొక్క దిశను మార్చుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ కంప్లీట్గా అయితే దిశను మార్చుకోవు. కాకపోతే కొంచెం డిస్టర్బెంట్ చూడండి, మళ్ళీ అలైన్మెంట్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, మారింది. సో అభిఘాతాలు ఇప్పుడు ఏమవుతాయి, అభిఘాతాలు పెరుగుతాయి. అంటే వాటిలో అవి ఢీకొనడం పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మనకు ఈ ఎలక్ట్రాన్లు వాటి యొక్క కదలిక ఎదుర్కొనే వ్యతిరేకత పెరుగుతుంది. అంటే నిరోధం అనేది పెరుగుతుంది. సో ఒక స్టేట్మెంట్ అంటే వాహకాలలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నిరోధం అనేది పెరుగుతుంది. చూడండి స్టేట్మెంట్ ఇక్కడ వాహకాలలో ఉష్ణోగ్రత పెరిగిన నిరోధము పెరుగును. వాహకాల్లో ఉష్ణోగ్రత పెరిగిన నిరోధం అనేది పెరుగును. రైట్. ఇప్పుడు చూడండి మరి ఉష్ణోగ్రత మారినప్పుడు వాహకం యొక్క నిరోధంని ఎలా కనుగొంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక వాహకాన్ని తీసుకుంటున్నా. ఇది ఒక వాహకము. ఇది తొలుత T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. T1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. అప్పుడు ఈ వాహకం యొక్క నిరోధము R1 ఓమ్స్. తర్వాత ఈ వాహకం యొక్క ఉష్ణోగ్రతను మనం T2 డిగ్రీ సెంటిగ్రేడ్కి పెంచాం. అప్పుడు నిరోధము R1 నుంచి R2కి మారింది అనుకోండి. నిరోధం R1 నుంచి R2కి మారింది. సో ఇక్కడ R1 ఏంటి, మనకి T1 అంటే ఏంటి? T1 అంటే తొలి ఉష్ణోగ్రత. వాహకం యొక్క ఇనిషియల్ టెంపరేచర్ తొలి ఉష్ణోగ్రత. T2 వచ్చేసి తుది ఉష్ణోగ్రత. R1 ఏంటి? T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వాహకం యొక్క నిరోధం. T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిరోధము. మరి R2 వచ్చేసి ఏంటి మనకి? T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిరోధం. అయితే మనకు T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద R1 తెలుసు అనుకుందాం. మరి T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద R2 ఎంత, ఎలా కనుక్కుంటామంటే, సో చూడండి ఇక్కడ, సో క్లియర్గా T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిరోధం ఎంత అంటే చూడండి, T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిరోధము కనుక్కోవాలంటే ఫార్ములా డైరెక్ట్గా R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. ఈ ఫార్ములా వాడాలమ్మా. ఈ ఫార్ములా మనం వాడతాం. R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. చూడండి ఇక్కడ ప్రతి విలువ మనకు తెలిసిందే, ఒక ఆల్ఫా తప్ప. ఏంటంటే ఇక్కడ చూడండి, R1 అంటే T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నిరోధం మనకు తెలుసు. R1 అంటే T1 డిగ్రీ సెంటిగ్రేడ్ నిరోధం, R2 అంటే T2 డిగ్రీ సెంటిగ్రేడ్ నిరోధం, T1 అంటే తొలి ఉష్ణోగ్రత, T2 అంటే తుది ఉష్ణోగ్రత. అయితే ఈ ఫార్ములాలో మనకు కొత్తగా కనిపిస్తున్నది ఆల్ఫా. అంటే ఉష్ణోగ్రత నిరోధ గుణకము.
నిరోధ గుణకము. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఏం తెలియజేస్తుందంటే ఆల్ఫా అనేది ఉష్ణోగ్రతతో పాటుగా నిరోధం ఎలా మారుతుందో తెలియజేసేటటువంటి ఒక పారామీటర్. ఆల్ఫా విలువ ఎక్కువగా ఉంది ఒక పదార్థానికంటే దాని అర్థం ఉష్ణోగ్రతతో పాటుగా ఆ పదార్థం యొక్క నిరోధం చాలా ఎక్కువగా మారుతుందని అర్థం. ఆల్ఫా విలువ చాలా తక్కువగా ఉంది అంటే మరి ఆ పదార్థానికి ఉష్ణోగ్రతతో పాటుగా నిరోధం చాలా తక్కువగా మారుతుందని అర్థం. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్స్లో వాడుతున్నటువంటి స్టాండర్డ్ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్ఫా వాల్యూ వీలైనంత తక్కువగా ఉండాలి. అంటే ఆ నిరోధం విలువ అనేది ఉష్ణోగ్రతతో పాటు మారకూడదు. అంటే ఆల్ఫా విలువ చాలా తక్కువగా ఉండదు. ఏది ఏమైనప్పుడు కూడా ఆల్ఫా అనేది ఏమంటే ఉష్ణోగ్రతతో పాటు ఆల్ఫా ఏం తెలియస్తుంటే ఉష్ణోగ్రతతో పాటు నిరోధం ఎలా మారునో తెలియజేయను. మరి ఆల్ఫాకు ప్రమాణం ఏంటి? ఇక్కడ చూడండి, ఆల్ఫాకు ప్రమాణం చూసినట్టే ఆల్ఫాకు ప్రమాణము వచ్చేసి ఆల్ఫాకు ప్రమాణం ముందుగా ఈ ఫామ్లో రాసుకుందాం. చూడండి చాలా క్లియర్గా R2 = R1 × 1 + ఆల్ఫా × T2 - T1. సో R2 = నేనేం చేయబోతున్నా అంటే ఆల్ఫాకి ప్రమాణం కావాలి కాబట్టి ఆల్ఫాకి ఫార్ములా రాసుకుందాం మనం. ఆల్ఫా = అంటే ఆల్ఫాకి ఫార్ములా రాసుకుందాం. తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రమాణాలను మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే R1 తోటి బ్రాకెట్లో ఉన్న ప్రతి పదాన్ని గుణిస్తున్నాను, మల్టిప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో R1 × 1 ఏముంది? R1 + R1 × ఈ మొత్తం పదానికి మల్టిప్లై చేస్తే R1 × ఆల్ఫా × T2 - T1. ఓకే, ఇప్పుడు ఈ R1ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు అది R2 - R1 = R1 × ఆల్ఫా, ఇంకా మిగిలింది ఈ పదమే కదా, ఆల్ఫా × T2 - T1. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్ఫాకి ఫార్ములా కావాలి కాబట్టి ఆల్ఫా కాకుండా మిగిలిన రెండు పదాలను కూడా మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇవి మల్టిప్లికేషన్ రిలేషన్లో ఉన్నాయి, ఇంటూ కాబట్టి మరి ఈక్వల్ గుర్తులాడితే ఏమవుతుంది? డివిజన్గా మారుతుంది. అంటే ఇప్పుడు R2 - R1, ఈ R1ని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే బై R1 × T2 - T1ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే T2 - T1 డినామినేటర్లోకి వచ్చేస్తాయి = ఆల్ఫా. అంటే ఇప్పుడు మనకి ఆల్ఫాకి ఫార్ములా వచ్చేసింది. ఆల్ఫా ఏంటమ్మా? ఆల్ఫా = R2 - R1 బై R1 × T2 - T1 R2 - R1 అంటే నిరోధములోని మార్పు. సింపుల్గా దాన్ని డెల్టా R అని రాసుకోవచ్చు, నిరోధముల మార్పు, బై R1 అంటే తొలి నిరోధము, ఇనిషియల్ రెసిస్టెన్స్. మరి T2 - T1 అంటే ఉష్ణోగ్రతలో మార్పు కాబట్టి దీన్ని సింపుల్గా డెల్టా T అని రాసుకోవచ్చు. సో ఇది ఆల్ఫాకి ఫార్ములా. అయితే ప్రమాణం విషయానికి వస్తే ఏంటి? మనకి ప్రమాణం విషయానికి వచ్చినప్పుడు ఆల్ఫా = డెల్టా R బై R1 × డెల్టా T అన్నప్పుడు నిరోధంలోని మార్పు ఏంటంటే నిరోధమే. అంటే దీనికి యూనిట్ ఏంటి? ఓం బై రెసిస్టెన్స్ R1 ప్రమాణం ఓం. మరి టెంపరేచర్ని మనం ఒకవేళ డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకుందాం అనుకోండి, పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఓం క్యాన్సిల్ అయిందనుకోండి 1/డిగ్రీ సెంటిగ్రేడ్, లేదా ఈ డినామినేటర్లో ఉన్న డిగ్రీ సెంటిగ్రేడ్ని పైకి తీసుకొస్తే డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు చూడండి, ఆల్ఫాకి ప్రమాణాలు వచ్చేసి ఉష్ణోగ్రత నిరోధ గుణకం. ఆల్ఫా అంటే ఏంటి? ఉష్ణోగ్రత నిరోధ గుణకము. ఆల్ఫాకి ప్రమాణాలు వచ్చేసి ఒకవేళ మనం టెంపరేచర్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో కనుక వ్యక్తపరిచినట్లయితే పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా డిగ్రీ సెంటిగ్రేడ్ పైకి తీసుకొస్తే డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. కొన్ని సందర్భాల్లో మనం పరమ ఉష్ణోగ్రత తీసుకున్నప్పుడు అప్పుడు డిగ్రీ కెల్విన్లలో ఉష్ణోగ్రతని మనం వ్యక్తపరచడం జరుగుతుంది. అప్పుడు ఆల్ఫాకి ప్రమాణాలు వచ్చేసి పర్ డిగ్రీ కెల్విన్, కే అంటే కెల్విన్, లేదా డిగ్రీ కెల్విన్ ఇన్వర్స్. ఇవి
ఆల్ఫాకి ప్రమాణాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నోట్ పాయింట్ చూడండి, ఇక్కడ నోట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ పాయింట్, వాహకాలలో ఉష్ణోగ్రత పెరిగిన నిరోధము పెరుగును. వాహకాలకి ఆల్ఫా విలువ ఎలా ఉంటుందంటే ధనాత్మకంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాహకాలకు ఆల్ఫా విలువ ధనాత్మకము, పాజిటివ్. సో గుర్తుపెట్టుకోవాలా, ఈ క్రింది వానిలో ఏది ధనాత్మక ఉష్ణోగ్రత నిరోధక గుణకం కలిగి ఉండును, పాజిటివ్ ఆల్ఫా కలిగి ఉండును అంటే ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ వాహకాలు, ఆప్షన్ బి అర్ధవాహకాలు, ఆప్షన్ సి బంధకాలు, ఆప్షన్ డి అన్ని అంటే ఖచ్చితంగా వాహకాలలో మాత్రమే ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుంది. వాహకాలకి ఉష్ణోగ్రత నిరోధక గుణకం అనేది ఆల్ఫా విలువ ధనాత్మకంగా ఉంటుంది, పాజిటివ్. అయితే ఇదే మనం అర్ధవాహకాలు ఇంగ్లీష్ దీన్ని మనం సెమీ కండక్టర్స్ అంటున్నాం. సెమీ కండక్టర్స్ లేదా మరియు ఇన్సులేటర్స్, బంధకాలలో అంటే ఇన్సులేటర్స్లో బంధకాలలో ఉష్ణోగ్రత పెరిగిన నిరోధం తగ్గును. సో వీటిలో రివర్స్గా ఉంటుంది అర్ధవాహకాలు కానీ. యాక్చువల్గా ఎందుకు అలా జరుగుతుంది అనేది మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే అర్ధవాహకాల విషయానికి వస్తే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్లు సంయోజక పట్టీ నుండి వహన పట్టీలోకి వెళ్తాయి, అప్పుడు కండక్షన్ పెరుగుతుంది, అంటే నిరోధం తగ్గుతుంది. ఓకే, ఈ ఇన్స్టెంట్లో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు. బట్ ఒక పాయింట్ మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అర్ధవాహకాల్లోనూ బంధకాల్లోనూ స్టార్టింగ్లో అయితే కండక్షన్ చాలా పూర్గా ఉంటుంది, నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు నిరోధం అనేది స్వల్పంగా తగ్గుతుంది, బాగా తగ్గడం కాదు స్వల్పంగా తగ్గును. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇది రివర్స్గా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అర్ధవాహకాలు లేదా బంధకాలకి ఆల్ఫా విలువ రుణాత్మకము, నెగటివ్. సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ రెండు కూడా నెగటివ్ ఆల్ఫా వాల్యూ కలిగి ఉంటాయి. సో అర్ధవాహకాలు మరియు బంధకాలలో ఆల్ఫా విలువ రుణాత్మకము నెగటివ్, రైట్. సో ఇది ఉష్ణోగ్రత నిరోధక గుణకం గురించి. ఏది మనమైతే ఇప్పుడు కండక్టర్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కండక్టర్స్లో అంటే వాహకాలలో ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుంది. కాబట్టి వాహకాలకి ఆల్ఫా విలువ ధనాత్మకము, పాజిటివ్. సింపుల్గా రెండు ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. సో వీటి మీద సో ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ, ఒకసారి నీట్ చదవండి. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఒక వాహకం యొక్క నిరోధము 5 ohms అయిన 125 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిరోధాన్ని కనుగొనండి. వాహక ఉష్ణోగ్రత నిరోధక గుణకము ఇవ్వడం జరిగింది, ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు. సో క్లియర్గా చూడండి. ముందుగా తొలి ఉష్ణోగ్రత మనం చూద్దాం, అంటే ఇనిషియల్ టెంపరేచర్. తొలి ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే సమయంలో తుది ఉష్ణోగ్రత కూడా ఇచ్చాడు. తుది ఉష్ణోగ్రత వచ్చేసి T2 ఎంత 125 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు తొలి ఉష్ణోగ్రత T1 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిరోధం ఎంత ఇచ్చాడు, R1 వాల్యూ ఇవ్వడం జరిగింది. ఏది T1 వద్ద రెసిస్టెన్స్ వచ్చేసి R1 ఎంత ఇచ్చాడు మనకి 5 ohms. T2 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిరోధం కనుక్కోవాలి. T2 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిరోధం, T2 అంటే ఎంత 125 డిగ్రీ సెంటీగ్రేడ్ నిరోధం. T2 అంటే ఇక్కడ 125 డిగ్రీ సెంటీగ్రేడ్ నిరోధము. R2ని మనం కనుక్కోవాలి. మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది, కానీ ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా. ఆల్ఫా వాల్యూ ఈక్వల్ టు 0.001 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. మరి R2 ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ ఏంటమ్మా, R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ. R1 వాల్యూ క్లియర్గా 5 ఇంటూ 1 ప్లస్
1 ప్లస్ ఆల్ఫా వాల్యూ ఎంత 0.001 జాగ్రత్తగా ఉండాలి మల్టిప్లై చేసేటప్పుడు T2 మైనస్ T1 T2 ఎంత మనకి 100 సో T2 125 మైనస్ 100 రైట్ సో 5 into 1 plus 0.001 into 125 minus 100 ఎంత చూడండి 125 minus 100 వచ్చేసి ఇక్కడ మనకి సో క్లియర్గా చూడండి 25 సో 5 into 1 plus 0.001 into 25 అంటే మనకి ఫస్ట్ సో పాయింట్ లేకుండా మల్టిప్లై అండి 1 into 25 కానీ ఇక్కడ 3 స్థానాల్లో పాయింట్ ఉండాలి 1 2 3 అంటే 0.025 ఇప్పుడు ఏమవుతుంది 5 ఇదేమవుతుంటే 1 ప్లస్ చూడండి దీన్ని 1 ప్లస్ అంటే 1.025 సో మల్టిప్లై చేస్తే 5 5 25 5 25 5 10 2 12 రైట్ 12 నెక్స్ట్ 5 0 0 1 5 1 5 సో 5.125 ఓమ్స్ అంటే 125 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 125 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నిరోధం ఎంత ఉంటుంది మారిపోయింది అంటే 100 దగ్గర 5 ఓమ్స్ ఉన్నది కాస్త 125 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిరోధం వచ్చేసి నిరోధం ఎందుకంటే ఆల్ఫా వాల్యూ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి నిరోధం పెరిగింది కదా నిరోధము సో R2 ఈజ్ ఈక్వల్ టు 5.125 ఓం 5.125 ఓం ఈ విధంగా సింపుల్గా మనం ఈ ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయవచ్చు మరొక ప్రాబ్లం చూద్దాం 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిరోధము 5 ఓమ్స్ చూడండి ఇక్కడ T1 క్లియర్గా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నిరోధం ఇచ్చాడు R1 ఈజ్ ఈక్వల్ టు 5 ఓమ్స్ నెక్స్ట్ T2 కూడా ఇవ్వడం జరిగింది 125 డిగ్రీ సెంటిగ్రేడ్ దీని దగ్గర నిరోధం అది కూడా ఇచ్చాడు R2 5.5 ఓమ్స్ అయితే ఆల్ఫాను కనుక్కోమన్నాడు ఆల్ఫా సో ఆల్ఫాకి మనం డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా R2 మైనస్ R1 బై R1 ఇంటూ T2 మైనస్ T1 అన్ని వాల్యూస్ అందుబాటులో ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేయండి R2 5.5 ఓమ్స్ మైనస్ R1 5 ఓమ్స్ డివైడ్ బై R1 5 ఇంటూ T2 మైనస్ T1 T2 ఎంత 125 మైనస్ T1 ఎంత 25 సో 5.5 మైనస్ 5 0.5 బై 5 ఇంటూ ఇది 100 125 మైనస్ 25 అంటే 100 సో 5 1 5 0.1 బై 100 అంటే సో డినామినేటర్లో మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ మరొక 2 స్థానాలు ఎడమ వైపు జరుగుతుంది అంటే 0.0 అంటే ఈ పాయింట్ మరొక 2 స్థానాలు జరుగుతుందంటే చూడండి ఇక్కడ ఉన్న పాయింట్ 0 చూడండి దీని ముందుకి దీని అంటే 0.001 పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది ఆల్ఫా వాల్యూ 0.001 అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగి దీని అర్థం ఏంటి అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే నిరోధం అనేది 0.001 ఓం మారుతుంది అని అర్థం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం అనేది 0.001 ఓం అనేది మారుతుంది అంట ఈ విధంగా మరి మనం పదార్థాల నిరోధం పైన ఉష్ణోగ్రత ప్రభావం చూడవచ్చు మరి ఉష్ణోగ్రత మారుతుంది అంటే ఖచ్చితంగా మెటీరియల్స్లో అంటే పదార్థాల్లో నిరోధం అనేది మారుతుంది కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం క్లియర్గా తీసుకున్నాం మరి పదార్థాలలో నిరోధం పైన ఉష్ణోగ్రత ప్రభావం వేరువేరుగా ఉంటుంది వాహకాల్లో అయితే ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుంది అదే సమయంలో అర్ధవాహకాలు బంధకాల్లో ఉష్ణోగ్రత పెరిగిన నిరోధము తగ్గును కాబట్టి వాహకాలకి ఆల్ఫా వాల్యూ పాజిటివ్ అర్ధవాహకాలు బంధకాలకి ఆల్ఫా విలువ రుణాత్మకము నెగటివ్